ఎక్కడికి పారిపోతున్నావు? అరే ఆగు ఆగు! ఎలా ఆగేది? భయంతో నా కాళ్ళ మునికి ఆగడం లేదు. పారిపో ఆత్మ! డంచు 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 డించక్ డించక్ డించు. ఇప్పుడు ఏమైంది? ఎందుకలా అర్థం పర్థం లేకుండా అరుస్తున్నావు? అరే ఇది ఆత్మల్ని తరివేయడానికి మా వాళ్ళు చదివే సూత్రం. సరే, ఇక దయచేసి పారిపోవడం మానేయి. అప్పుడే నేను ఆత్మల్ని పట్టుకోగలను. ఆత్మల్ని ఎవరు పట్టుకోలేదు, పట్టుకోలేరు కూడా. డాన్సు డాన్సు డిక్చక్ 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 డాన్సు డిక్చక్ 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 డాన్సు 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 డాన్సు. నీ డాన్సుని ఆపి ఇక్కడే దాక్కునే ఉండవు. నీ భయాన్ని పోగొట్టడానికి నేను జింటూని పిలుస్తాను. నా పేరే జింటూ, నేనే జింటూని. చెప్పండి బాస్, ఎందుకు తలుచుకున్నారు? అటు చూడు, దాన్ని చూస్తున్నావా? నానమ్మ, త్వరగా వచ్చి ఆత్మని తరిమేనా ముద్దుల నానమ్మ, త్వరగా వచ్చి ఆత్మని తరిమేనా ముద్దుల నానమ్మ. ఇప్పుడు నీకేమైంది? నువ్వే ఒక ఆత్మవి, నువ్వెందుకలా భయపడుతున్నావు? ఆత్మనైతే ఏమిటి, నేనింకా చిన్న ఆత్మనే. నాకు ఆత్మలంటే చాలా భయం. నానమ్మ, త్వరగా వచ్చి ఆత్మని తరిమేనా ముద్దుల నానమ్మ, త్వరగా వచ్చి ఆత్మని తరిమేనా ముద్దుల నానమ్మ. టైం ఎంత అయింది బాబు? ఆత్మ, ఇది అసలైన ఆత్మ. మంచి విన్యాసం. నువ్వెందుకలా పైకి వెళ్ళిపోయావు? సరే ఉండు, నేను కూడా వస్తున్నాను. అరే ఆత్మ, నా దగ్గరికి రావద్దు. బాస్ బాస్, పారిపోదాం పదండి. వీళ్ళని త్వరగా మోటా ముళ్ళు సత్తుకుని ఇక్కడి నుంచి పారిపోదాం. ఏమైంది మిత్రమా, ఎందుకలా భయపడుతున్నావు? పోలీసులు ఏమైనా రైడ్కి వచ్చారా ఏమిటి? కాదన్నా, పోలీసులు కాదన్నా, అసలైన ఆత్మలే ఇక్కడ రైడ్ చేయడానికి వచ్చేసాయి. మనం ఇక్కడ నకిలీ ఆత్మలాగా. ఆ దొంగని ఎలాగైనా పట్టుకుంటానని వీర్ నాతో చెప్పాడు. నేను ఎంతసేపటి నుంచి ఇక్కడ తిరుగుతున్నా, ఏ దొంగ ఇక్కడికి రాలేదేంటి? ఇలా చూడు చుల్బుల్, నువ్వు జింటూని అనుసరిస్తూరా. ఈ రోజు ఈ దొంగల్ని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరివేయాలి. ఇది రోబో బాయ్. ఇది రోబో బాయ్. వీర్ ఒక రోబో బాయ్. ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్. ఇది రోబో బాయ్. వీర్ ఒక రోబో బాయ్. ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్. ఇది రోబో బాయ్. ఇది రోబో బాయ్. ఇది రోబో బాయ్. జింటూ, నువ్వు అతన్ని పట్టుకో, నేను ఇమ్లీని విడిపించుకొని వస్తాను. అలాగే బాస్. ఈ కారాగారం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను పట్టుకోవడానికి నేను చెట్టుపై నుంచి ఇలా వేలాడదీసి ఉంచాను. కానీ ఇక్కడెక్కడ ఒక చెట్టు కూడా లేదే. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. చెట్టుకిప్పుడు లంచ్ టైం. ఇప్పుడు దానికి నువ్వే ఆహారం. అది ఎప్పుడు వదిలేస్తే అప్పుడే నువ్వు వెళ్ళగలవు. అమ్మా, నన్ను వదిలేయండి.
దొంగతనం చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం. నేను ఇంకెప్పుడు దొంగతనం చేయను. వెళ్ళు, మళ్ళీ ఇంకెప్పుడు ఇటువైపు రాకు. ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్. వీర్, నన్ను కాపాడు. నువ్వేం భయపడకేమిలి, నేను వచ్చేసానుగా. ఈసారి అది తప్పించుకుంది, ఇంకోసారి ఇంకో పథకం వెయ్యాలి. జింటూ ఇప్పుడు విను, నువ్వేం చెయ్యాలంటే లేదు లేదు లేదు, ఇంకేదైనా. అది నా వల్ల కాదు, ప్లీజ్. ఏంటి ఇలా చేసావు? త్వరగా నన్ను మామూలు మనిషిని చేయి. వీర్, బయటికి రా. నువ్వు చూడటానికి చాలా బాగున్నావు. హాయ్ ఆంటీ. జింటూ, పద మనం అలా బయట తిరిగొద్దాం. అప్పుడే దొంగ నేను చూస్తాడు, తన చిలుకుని పంపిస్తాడు. పద వీర్. ఇది కళ నిజమా? నాకేమీ అర్థం కావడం లేదు. నీతు భయ్యా పద, నీకిప్పుడు చెప్తాను ఇవాళ ఎక్కడ దొంగతనం చేయాలో. వీర్, ఇది ఏ వేషం నాయనా? ఇదంతా జింటూ చేసిన నిర్వాకం. ఆ జింటూ నువ్వేనా? గుడ్. జింటూ, నన్ను త్వరగా మామూలుగా మార్చు. ఈ వేషంలో నేను బయటికి వెళ్ళలేను. అలాగే నువ్వు కూడా తయారవు. అలాగే బాస్. ఇది డాబా మీద కూర్చుని మిఠు మిఠు అని పిలుస్తోంది. నీ అనుమానం నిజమే అయ్యింది. జింటూ, నువ్వు ఈ రూపంలోనే వెళ్ళి నిద్రపో. తాతయ్య, మీరే చిలుకని జింటూ గదిలోనే ఉంచండి. జింటూ, ఆంటీ ఎలా చెప్పారో నువ్వు అలాగే చెయ్యి, సరేనా? వీర్, ఇదేం చేస్తుంది? ఈ రోబో ఆ చిలుకని వెంబడిస్తుంది. నేను దీన్ని వెంటే వెళ్ళి ఆ చిలుక యజమాని దగ్గరికి చేరుకుంటాను. ఆ చిలుక నగలు తీసుకుని ఎగిరిపోయింది. పద, వెంబడించు. వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. ఇది రోబో బాయ్. సిస్టమ్ స్టార్ట్. వెరీ గుడ్ మిత్రమా, వెరీ గుడ్. ఇదిగో తీసుకో నీ బహుమతి. దొంగగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఇంత అందమైన చిలుకతో దొంగతనాలు చేయిస్తున్నారా? అబ్బాయి, ఎవరు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదు, మిమ్మల్ని నగల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళకపోతే నేను డబ్బులు ఎలా సంపాదించుకోగలను? డబ్బులు సంపాదించకపోతే ఇంట్లో ఇల్లాలు వంట ఎలా చేసి పెడుతుంది? సరే సరే, బాగుంది, పదండి. బాస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చెప్పండి. ఎంతకీ మీ ఉద్దేశం ఏంటి? ఈ టాక్సీ డ్రైవర్ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద టాక్సీ నాపి ప్యాసింజర్స్ ని దోచుకుంటారు. అందుకని మనం అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేమంత పెద్ద సమస్య కాదు. చూడండి ఇప్పుడు నా ట్రీట్మెంట్. ఏం చేసావు నువ్వు? ఏం చేసావో త్వరగా చెప్పు. ఏమైంది అంకుల్ మీకు? మీరెందుకు ఏడుస్తున్నారు? నాకు ఎదురుగా ఉన్న రోడ్డు కనిపించడం లేదు. ఇప్పటిదాకా కనిపించింది, ఇప్పుడే అకస్మాత్తుగా ఇలా జరిగింది. ముందే కాదు, కింద కూడా రోడ్డు కనిపించడం లేదు. నాది రోడ్డు మీద నడిచే టాక్సీ సడన్ గా ఎయిర్ టాక్సీగా ఎలా మారిపోయిందో తెలియడం లేదు. నిర్మానుష్యమైన రోడ్డే కాదు, అసలు రోడ్డే లేకపోతే వీళ్ళు ఎలా దోచుకుంటారని ఇలా చేశాను. మళ్ళీ అంతా మామూలుగా మార్చు. అలాగే ఎవరికి ఏది గుర్తుండకూడదు. ఇక మనం వెళ్దామా సార్?
పదండి అంకుల్. మీ దగ్గరున్న వస్తువులన్నీ తీసివ్వండి, లేదా అతనికి జరిగిన శాస్తే మీకు జరుగుతుంది. ఇప్పటి వరకు ఆయనకి ఏమీ జరగలేదు, ఇక మీదటే జరుగుతుంది. పారిపోండి, ఇక్కడేదో గారడీ జరుగుతోంది. చింటూ ఇమ్లిని తీసుకొని వెంటరా. చింటూ చింటూ త్వరగా పద, వెంటనే వాళ్ళని వెంబడించు. ఎవరిని వెంబడించాలి? నేనెవరిని? నిన్న రాత్రి నువ్వు మా అంకుల్ని దోచుకున్నావు కదా, ఆయన వస్తువులన్నీ తిరిగి చేసి ఆయన్ని క్షమాపణ కోరుకో, అప్పుడు వదిలేస్తాను, లేదంటే